కాబట్టి దేవుడు మనతో మాట్లాడితే పశ్చాత్తాపడి రక్షణార్థమైన మారు మనస్సు పొందాలి. ఆ రకమైనటువంటి జీవితాలు సంపాదించుకున్నాం. ఆ రకంగా బలపడండి దేవుళ్ళు. అటువంటి వారిని వెతుకుతున్నాడు దేవుడు బాగు చేయడానికి. కాలము మాత్రం వెళ్ళిపోతున్నది. రేపటి దినాన్న రక్షణార్థమైనటువంటి మారు మనసు కనుక లేకపోతే నీ పాపము నిన్ను పట్టుకొనును అని ఎరుగు. శిక్షా విధిలోనికి నీకు నీవే నడిపించుకుంటూ దైవోగ్రతను నువ్వు సమకూర్చుకుంటున్నావు అని నువ్వు ఎరుగు. పిల్లరా, ఎలాగున దైవ చిత్తానుసారమైన దుఃఖము అనేక మంది భక్తులలో కలిగి వారు తిరిగి దేవుడు తమతో మాట్లాడినాడని గ్రహించి దేవునిలోనికి వచ్చి నిలబడిన వారు అనేకులు ఉన్నారు. ఒకటి మీకు ఎవరిని చూపించాను? పేతురు గారు. రెండవది దావీదు పాపమును చేయడం మీరు ఎరుగుదు. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో బెత్షెబతో పాపమును ఎరగనట్టుగా మెహన చేస్తూ వెళ్ళిపోయాడు. చివరికి దేవుడు ఒకానొక రోజున నాతాను ప్రవక్తను పంపించాడు. ఒక ఉపమానము ద్వారా దావీదుని హెచ్చరించాడు. దావీదు ఆ ఉపమానము ద్వారా మనస్సులోను మరియు బాహాటంగాను తన పశ్చాత్తాపమును వ్యక్తపరిచాడు. ఆ నేరమును ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. ఇక్కడ నిలిచి ఒక మాట చెప్తాను. హెచ్చరించింది ఎవరు? ఒక ప్రవక్త. ఎవరిని హెచ్చరించాడు? రాజును. చూడండి, రాజును హెచ్చరించాలంటే ఎంత ధైర్యం కావాలి? నువ్వు చేసింది తప్పు అని చెప్పాలి. ఊరుకుంటాడా రాజు? భయం. అయినా దేవుని ప్రవక్తల భయం లేదు. నాతాను వెళ్ళి దావీదుని హెచ్చరించాడు. పాయింట్ నెంబర్ 1, నీ ముందు నీ ఇంటిలో ఏ దుర్నీతి అయినా జరిగితే వారు వినడానికి వినకపోవడానికి ఏ రకంగా ఉన్నా నీ వంతుగా నీ వెళ్ళి హెచ్చరించు. ఇది కాని పనిని హెచ్చరించండి. కాబట్టి వారిని నీవు అగ్నిలో నుండి లాగి నిత్య జీవం వైపు నడిపించిన వాడవద్దు. నిన్ను దేవుడు అందుకనే రక్షించాడు. నిమ్మకు నీరెత్తినట్టుగా వారు ఎలా పోతే నాకెందుకని పాపపు క్రియల్లో ఉన్న వారు నీ ఇంటి వారి విషయమై నువ్వు మౌనము దాల్చటము సభ్యత కాదు. నిన్ను వారు నోట్లో వేసుకుని నవ్వులేని, నీ వెళ్ళిపోయిన తర్వాత వేరేగా మాట్లాడిని, అయినా కానీ మాట్లాడాలి. ఇది మొదటి విషయం. రెండవది, దావీదు తన అంత అధికారంలో ఉన్న తన తప్పును గురించి హెచ్చరించేటువంటి వారిని ఒక్క మాట అనలేదండి. తనను హెచ్చరించడానికి దేవుడే ఆ ప్రవక్తను పంపించాడని గ్రహించి దావీదు ఆ నాతాను మాటకు లోబడ్డాడు. మీరు కూడా మిమ్మల్ని హెచ్చరించేటువంటి వారి మాటకు లోబడండి అమ్మా. మీ తల్లి మిమ్మల్ని హెచ్చరిస్తే, మీ తండ్రి మిమ్మల్ని హెచ్చరిస్తే మీరు లోబడండి. సంఘము మిమ్మల్ని హెచ్చరిస్తే మీరు లోబడండి. దైవజనుడు మిమ్మల్ని హెచ్చరిస్తే లోబడండి. మీ అధికారాలను బట్టి, మీకు సొసైటీలో ఉన్నటువంటి పెద్ద స్థితిని బట్టి మిమ్మల్ని హెచ్చరించేటువంటి వారిని తక్కువగా చూడకండి. వారి మీద దోషణ మాటలు పలకకండి. వారిని గురించి వేరే మాటలు పలకకండి. దేవుని మాట మీకు ఆత్మజ్ఞానం ఉన్నది కాబట్టి, మీరు తెలుసుకున్నారు కాబట్టి దాని ప్రకారం మీరు లోబడండి. ఎంతమంది లోబడుతున్నారు? దావీదు పాఠమునకు వస్తే దావీదు వెంటనే పశ్చాత్తాపడి దేవుని ఎదుట కన్నీరు కార్చాడు. చేసిన పాపాన్ని బట్టి కన్నీరు కార్చాడు. అతడు దుఃఖపడ్డాడు. నా పాపమును నేను కప్పుకొనక ఒప్పుకొనుచున్నాను, దయచేసి క్షమించమని ఏడుస్తూ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. దేవుడు మాట్లాడితే చేయవలసిన పని అది. దేవుడు హెచ్చరిస్తే చేయవలసిన పని అది. దేవుడు నీతో మాట్లాడుతుంటే, నిన్ను కూర్చోబెట్టి అనేక పాఠాలు నీకు నేర్పుతుంటే నువ్వు పశ్చాత్తాపడాలి. తిరుగుబాటు స్వభావాలను విడిచిపెట్టండి. నొచ్చుకోవడం విడిచిపెట్టండి. మీ స్థాయిలను ఎత్తుకోవడం మానండి. దేవుడు మాట్లాడితే ఏం చేయాలండి? మీరు దైవ చిత్తానుసారమైన దుఃఖమును ప్రకటన చేయాలి. మేము పాపులమని ఒప్పుకోవాలి. మేము పాపులమని మీరు
దేవుడు చెబుతున్న మాటలను వైదొలిగిన వారమని ఒప్పుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరిని మాత్రమే చూపించాను. అనేక మంది దేవుని ప్రకటనకు లోబడి వారి పాపములను ఒప్పుకుని పశ్చాత్తాపము పడినటువంటి వారు ఉన్నారు. వారిలో నినివే పట్టణస్థులు కూడా. రెండవది, దేవుడు మాట్లాడితే ఏం చేయాలి? ఇదే 7వ అధ్యాయంలో నుండి 11వ వచనములో నుండి నేను చదువుతుంటున్నాను. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, అదే వచనము చివరి లైన్లోకి వస్తే, మీలో పుట్టించును చూడుడి. కనపడిందండి? ఎట్టి జాగ్రత్తను అంటే దేవుడు మాట్లాడితే మీరు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. పునర్పరిశీలన అంటాం మనం. పునర్పరిశీలన, మన ప్రవర్తనను మనం పరిశీలన చేసుకోవాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు. పనులు చేసేటప్పుడు అలాగనే దేవుడు మీతో మాట్లాడితే మీ జీవితాల గురించి పరిశీలన చేసుకోరండి. దేవుడు నన్ను మెచ్చుకునే ప్రవర్తన నాలో ఉన్నదా? దేవుడు నన్ను తృణీకరించే ప్రవర్తన కలిగి ఉన్నానా అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. పునర్పరిశీలన అంటాం. బల్లారాధనకు వచ్చినప్పుడు వాక్యం ఏం చెప్తుందండి? ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క పాత్రలో పాలు పంపులు పొందునో అని చెప్పి, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరిశీలించుకోవాలి, విమర్శించుకోవాలి. ఎందుకు దేవుడు ఈ మాట నాతో మాట్లాడుతున్నాడు? ఏమి సరిచేసుకోమంటున్నాడు? ఏమి చేపట్టమంటున్నాడు? విమర్శ చేసుకోవాలి. సంఘములలో లవోదికీయ సంఘముని గురించి ఏమన్నా తెలుసా? నాకు అన్నీ బాగుగా ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. ధనము వృద్ధి చేసుకుంటున్నాను అనుకుంటున్నావు. కానీ నీవు గుడ్డివాడు, దరిద్రుడు అని సంఘాన్ని హెచ్చరించి, కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని చెప్పాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటున్నాడు లవోదికీయ సంఘాన్ని. సంఘము పరిశీలన చేసుకుంటుంది దేవుని వాక్యం చేత. కాబట్టి మీరు కూడా, నేను కూడా, అందరమును దేవుడు మనతో మాట్లాడుతుంటున్నప్పుడు మనము పరిశీలన చేసుకోవాలి. నీవు గనక నిన్ను పరిశీలన చేసుకున్నట్లయితే విమర్శలోనికి రాకపోదు, తీర్పు పొందకపోదు అని చెప్పి వాక్యము నీతో మాట్లాడుతుంటున్నప్పుడు నిన్ను నీవు పరిశీలించుకుంటే తీర్పు పొందకుండా దేవుడు విమర్శ చేయు దినము ఒకటి ఉన్నదని మీరు ఎరగరా అని వాక్యం చెప్పారు. ప్రతి మనుష్యుడు ఆ దినమున తన యొక్క కార్యాల గురించి లెక్క అప్పు చెప్పాలి. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి మన పక్షమున ఆయన నిలిచి యేసుక్రీస్తు వారు విమర్శింపబడ్డం మీరు ఎరుగుదురు. న్యాయ విమర్శ ఆయన ఎదుర్కొన్నారు. మన స్థానమందు యేసుక్రీస్తు వారు మరణించారు. మన దోష క్రియల కొరకు నిర్దోషి అయినటువంటి ఆయన దోషిగా మార్చబడ్డాడు. ఆయన తన ప్రాణాన్ని విలవిలలాడుతూ అర్పించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఇదిగో జీవితాలు సరిలేని మన కొరకు. ఎంతగా మాట్లాడిని, ఎంతగా నేను ఒప్పింపజేసినా, ఎంతగా నేను హెచ్చరించినా, ఎన్ని ఆదివారాలు ఈ పాఠశాల నిర్వహించి నీతో మాట్లాడినా, తరములు వెంబడి తరములు, సేవకుల తర్వాత మరొకరు, మరొకరు తర్వాత మరొకరు, ఈ కూడుక కాకపోతే మరొక కూడుక, ఆ కూడుక కాకపోతే మరొక కూడుక, ఇలాగ అనేకమైన కూడుకలు పెట్టి బోధ చేస్తుంటున్నా మార్పు నొందకుండానటువంటి వ్యక్తులమైన మన కొరకు యేసుక్రీస్తు వారు మరణించారు. ఆయన న్యాయ విమర్శను ఎదుర్కొన్నాడు. ఆయన చేసేటువంటి ఆ పుణ్య యాగము ద్వారా ఆయన దాపునకు చేరితే నీవు రేపటి దినాన్న
నీ పాపముల కొరకు ఎదురయ్యేటువంటి విమర్శలోనికి నువ్వు రాకుండా తప్పించబడతావు. కాబట్టి ఇప్పుడే సమయం ఉండగానే మీరు మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోనండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలో. నీవు జీవంలోనికి దాటిపోవాలంటే ఇప్పుడే నిన్ను నేను విమర్శ చేసుకో తల్లి. విమర్శ చేసుకోనండి. మీ క్రియల గురించి, మీ ప్రవర్తన గురించి, మీ నడవడికల గురించి, మీ ఆధ్యాత్మిక జీవితాల గురించి అన్నిటి కొరకు విమర్శ చేసుకోనండి. విమర్శ నిన్ను గురించి నువ్వు చేసుకోవాలి. కాబట్టి వాక్యము నీతో మాట్లాడితే మొదటిది దైవ చిత్తానుసారమైన దుఃఖంలోనికి రావాలి. దానితో పాటు మారు మనస్సులోనికి రావాలి. రెండవది నీ ప్రవర్తన నువ్వేం చేసుకోవాలి? జాగ్రత్త పరుచుకోవాలి, పునర్పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మూడోది అండి, మొదటి మాట ఏమిటి? దేవుడు మాట్లాడితే ఏం చేయాలి? దైవ చిత్తానుసారంగా దుఃఖపడాలి, మారు మనసు పొందాలి. రెండవది ఏంటి? ప్రవర్తనను పరిశీలన చేసుకోవడం, విమర్శ అంటాం కదా అది. ఇప్పుడు మూడవది దేవుడు మాట్లాడితే ఏం చేయాలి? దేవుడు మాట్లాడితే గ్రహించాలండి. ఏం చేయాలి? గ్రహించాలి. మాట్లాడుతుంటున్నప్పుడు గ్రహించడం అనేది కావాలి. మార్కు రాసిన సువార్తలోనికి రండి, 12వ అధ్యాయము 28వ వచనం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుడు విని యేసు ప్రభువు వారు వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించాడు. యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలన్న శాస్త్రి ఏం చేస్తున్నాడు? గ్రహిస్తుంటున్నాడు. వినడము, గ్రహించటము ఈ రెండు చేయాలి. నీవు వాక్యమును గ్రహించాలి, క్షుణ్ణంగా గ్రహించాలి. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు గ్రహించాలని వాక్యం చెబుతున్నది. ఆయన నిన్ను ప్రేమించి నీతో మాట్లాడాడని నువ్వు గ్రహించాలి. నిన్ను ఆయన తన సొంత కుమారుడు వలె ట్రీట్ చేస్తున్నాడని నేను గుర్తించాలి, గ్రహించాలి. గ్రహిస్తున్నారా దేవుడు మీతో మాట్లాడుతుంటే? దేవుని మాటలను గ్రహించగలగాలండి. దాని సారాన్ని, దాని యొక్క మూలములను గ్రహించాలి. వాక్యమును కూడా నువ్వు చదువుతూ గ్రహించాలి. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలలో ఒకానొక రోజు నికోదేము అనేటువంటి పరిసయ్యుడు వచ్చి మాట్లాడుతుంటున్నప్పుడు యేసు ప్రభు వారు డైరెక్ట్గా తనకి సువార్తన చెప్పారు. ఏమనంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. అతడు అన్నాడు, అర్థము కాక ముసలివాడనైనా నేను ఎలా రెండో మారు తల్లి గర్భం. గ్రహించలేకపోయాడు, దేవుని వాక్యమును గ్రహించలేకపోయాడు. ప్రభువారు దానికి సంపూర్ణమైనటువంటి వివరణ ఇచ్చాడు. ఇప్పుడు నీతో వాక్యం మాట్లాడుతుంటే నువ్వు దాని యొక్క మూలమేంటి గ్రహించగలుగుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతుంటే దాని పర్యావస్థానం ఏంటో గ్రహించగలుగుతున్నావా? ఏమన్నానండి? దేవుడు నీతో మాట్లాడుతుంటే దాని పర్యావస్థానం ఏంటో నువ్వు గ్రహించగలుగుతున్నావా? పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. విన్నారండి? దేవుడు ఏం చేస్తారంటండి? పలుకును. అమ్మా ఇది సరికాదమ్మా, పాస్టర్ గారు ఇది మీకు సరికాదండి, నేను మిమ్మల్ని ఏ రీతిగా పోషిస్తున్నానండి, మీరు ఎంతగా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నారండి, మీ ప్రార్థన తక్కువైపోయింది. ఇలాగా దేవుడు వారితో మాట్లాడుతుంటాడు. కానీ మనుషులు ఏం చేయరంటండి? కనిపెట్టరు, అంటే గ్రహించట్లేదు. పిల్లరా, నీవు ఇలాగేనే ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడే విషయాన్ని నువ్వు కనిపెడుతున్నావా? కనిపెడుతుంటున్నావా? దేవుడు మాట్లాడుతుంటే మనుష్యులు కనిపెట్టకుండా ఉంటున్నారు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో మాట్లాడుతున్నాడు. ఆయన దర్శించే విధానం ఇది. ఆ విధానాలలో ఒక విధానం ఇది. దేవుడు కలలతో, స్వప్నములతో నీతో మాట్లాడుతుంటాడు. మనలో ఉన్నటువంటి గర్విష్ఠతనమును బట్టి
మనము చేయడానికి ప్రయత్నం చేస్తూ ప్లాన్లు గీస్తున్న చెడుతనము, దాని వలన వచ్చే పర్యావస్థానము, నాశనము, గోతులోనికి పోయే విధానము, మన ప్రాణములకు కలిగేటువంటి ఆయాసము, వీటన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పించుట కొరకై నీతో మాట్లాడుతుంటాడు. సామెతల గ్రంథంలోనికి రండి, 5వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుతుంటున్నాను. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపునెట్లు తృణీకరించి. ఇక్కడ ఆగండి. తుదకు మాంసమును శరీరమును క్షీణించడం అంటే ఏంటి? విపరీతమైనటువంటి జబ్బు చేసినప్పుడు, కుదరని రోగము కలిగినప్పుడు, స్వస్థత లేనప్పుడు. చూడండి, కొంతమందికి జబ్బు ఏంటో తెలీదు, వారు ఎన్ని మెడిసిన్ వాడినా బలహీనుడిగానే ఉంటారు. ఇక్కడ మాంసము శరీరము క్షీణించిపోయినది ఒక వ్యక్తికి. కారణం ఏంటంటే పాపం, అవిధేయత, శాపము అతని మీద ఏలబడి చేస్తున్నది. నీకు స్వస్థత లేదా? నీలో ఏమైనా పాపము శాపం ఏమైనా ఉన్నదేమో పరిశీలన చేసుకో. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా? 2 రకాల ఆలోచనలు. 1, నీలో ఏమైనా లోపం ఉన్నదేమో. 2, దేవుడు ఏదైనా నేర్పుతున్నాడేమో. ఓపిక పట్టు. ఈ మనిషికి దేవుడు మాట్లాడితే 1 మారు మాట్లాడినా, 2 మారు మాట్లాడినా ఉపదేశమును వినక గ్రహించకున్న కారణం బట్టి కుదరని జబ్బు వచ్చేసింది, కుదరని రోగం వచ్చేసింది. పాపము క్రియలు చేస్తున్నటువంటి వారు ఏదో ఒక రోగము తప్పకుండా పాలవుతారు, మానసిక క్షోభకు గురైపోతారు. సంఘములో ఉన్నటువంటి ప్రతి వారు గ్రహించండి, మీరు ఏ పాపమునైతే చేస్తున్నారో ఆ పాపమును బట్టి ఉపదేశం ఇవ్వబడుతున్నది. ఆ ఉపదేశం ప్రకారం మీ జీవితాలను తీర్చిదిద్దుకోకపోతే తుదకు మీ శరీరము, మీ మాంసము క్షీణించిపోవును. అప్పుడు మీరు ఎలా మొరపెడతారు? అయ్యో ఉపదేశమును ఎట్లు త్రోసివేసి తిని. ఆ రోజు ఆయన అంగలార్చి మరి చెప్పాడే. కన్నీరు విడుస్తారు, దుఃఖపడతారు. ఎవరితోనే చెప్పుకుంటే సిగ్గులేదా? ఇన్ని కౌలు చెప్తున్నా, ఇంత తెలిసి నువ్వు ఎలా దూరావు, సిగ్గులేదా నీకు ఇలా చేసావు అని వారు అంటారు. అన్ని రకాలుగా చెడిపోతావు. ఇది దేవుని కృపాకాలమును హెచ్చరిస్తూ ఉన్నది. ఉపదేశమును వింటున్నప్పుడు నువ్వు గ్రహించు. మందమతుడుగాను, హృదయం మదించినదిగాను ఉండకు. ఇప్పుడు శరీరములో యవ్వన రక్తము, ఈ బిగువు ఉన్నంత కాలము నీకు కలిగినంతలో పాపం చేస్తావు. రేపటి దినాన్ని ఏమైపోతావు? నా హృదయ గద్దింపునెట్లు తృణీకరించి. నా హృదయం ఎట్లా తృణీకరించింది? ఆ రోజు అలా చెప్తున్నా కానీ బాధపడతావు. నా బోధకుల మాట నేను వినకపోతేని. ఏంటంటండి? బోధకుల మాట వినక, గ్రహించలేదు. దేవుడు ఏ కారణం లేకుండా ఒక మాట కూడా నీతో మాట్లాడు. అర్థమైందండి? దేవుడు మాట్లాడాడంటే ఏముంటుంది? కారణము ఉంటుంది. అపోస్తలుడు పేతురు గారిని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఒక దర్శనముతో దేవుడు దర్శించాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 17వ వచనం చూస్తే జాగ్రత్తగా వినండి. ఒక దుప్పడ కిందకి దిగింది. అందులో సమస్తమైనటువంటి చతుష్పాద జంతువులు, అంటే 4 కాళ్ళతో నడిచేవి, ఆకాశ పక్షులు, భూమృగాలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అందులో ఏది కూడా లేకుండా ఉంది. ప్రభు అన్నాడు, నువ్వు లేచి వాటిని చంపుకుని తినమన్నాడు. అంటే ఆయనతో మాట్లాడుతున్నాడు. పేతురు గారు తిన్నన్నాడు. ముమ్మర జరిగింది. ఎలా వచ్చిందో అలా దుప్పడ పైకి వెళ్ళిపోయింది. పేతురు గారు ఆలోచిస్తున్నాడు, అదే ఏంటిది, ఎందుకు వచ్చింది ఈ కళ లేదా ఈ స్వప్నము, దేవుడు ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని. కొద్దిసేపటికి ఇటలీ పటాలము నుండి ఆ ఇంటి వద్దకు 2 మనుషులు వచ్చారు. అయ్యా, పేతురు అని వ్యక్తి ఉన్నారా? ఉన్నారండి. అయ్యా, మేము ఫలానా ప్రాంతం నుండి వచ్చాం. కొర్నేలు అనేటువంటి భక్తుడు ఉన్నాడు, అతడికి దేవుని దూత ప్రత్యక్షమే నీ పేరు చెప్పింది, నువ్వేదో కొన్ని మాటలు చెప్తావంట, కాబట్టి ఆ మనుషుడు పంపించాడు. కొర్నేలి అన్యుడు. అన్యులతో యూదులు సహవాసం చేయరనే విషయం మీకు చాలా కాలం నుండి బోధించబడుతున్నది. పేతురుతో దేవుడు చెప్పాడు, నువ్వే సందేహించక అక్కడికి వెళ్ళని. పేతురు సందేహించక వెళ్ళాడు. కొర్నేలి అప్పటికే చాలామంది బంధువులు సమకూర్చాడు. దేవుని దూత ఎలా వచ్చింది, నాతో మాట్లాడింది, నువ్వేదో చెప్తావంట. కొర్నేలికి అర్థమైంది. అన్యుడి యొద్దకు సందేహింపక వెళ్ళమని చెప్పిన మాట ఏమిటంటే, చతుష్పాద జంతువులు అంటే నిషిద్ధమనేవి. ఆ చతుష్పాద జంతువులను పోలి వీరున్నారు. దేవుడు ఏమనంటే, దేవుడు పవిత్రపరచినవి
నీవు నిషిద్ధమని ఎంచవద్దన్నాడు. దేవుడు అన్యజనులను పవిత్రపరిచాడు, వారిని నేను నిషిద్ధమనిగా ఎంచకూడదని ఆలోచించాను. ఈ చాప్టర్ అంతా మీకు తెలుసు కదండి. కాబట్టి దేవుడు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు అసలు పేతురు ఎందుకు ఇలా దేవుడు నాకు ఈ దుప్పడ పంపించి అంటే, దేవుడు ఏం పంపించినా ఏం మాట్లాడినా దాని వెనక ఏమున్నది? ఒక కారణం ఉన్నది. దేవుడు నీతో మాట్లాడితే తప్పకుండా ఒక కారణము ఉంటారు. దేవుడు నీతో మాట్లాడితే దాని కారణం ఏమిటో పరిశీలించు. ఏ మాట మాట్లాడినా కారణం లేకుండా మాట్లాడడు. ప్రతి వస్తువును దాని దాని పని కొరకు ఆయన సృజించాడు. నీతో మాట్లాడుతుంటే ఏదో కారణము ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడితే పశ్చాత్తపడి రక్షణార్థమైన మారు మనసును పొందాలి. చివరి మాట ఏమిటండి? దేవుడు మీతో మాట్లాడితే రక్షణార్థమైన మారు మనస్సు పొందాలి. ఆ రకమైనటువంటి జీవితాలు సంపాదించుకున్నాము. ఆ రకంగా బలపడండి దేవుళ్ళు. అటువంటి వారిని వెతుకుతున్నాడు దేవుడు బాగు చేయడానికి. కళ్ళు మూసుకొని వింటున్నటువంటి పాఠం ప్రకారముగా మీ జీవితాలు దేవుడు మాట్లాడినప్పుడు ఆయనను మరి సంతోషపెట్టినట్లుగా ఆయన వైపు తిరిగాయా, లేదంటే అదే పాపంలో ఉందా పరిశీలన చేసుకుంటున్నాం.